2019లో నాది ఫస్ట్ అటెంప్ట్ మేడం. 2018లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2018 జనవరి 2. జనవరి 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. రోజు నైట్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకొని పొద్దున్న లేవకపోయాం అన్నమాట 31st రోజు. అందుకే గుర్తుంది మంచిగా. సో జనవరి 2 రోజు స్టార్ట్ చేశాం మేడం. మంచిగా సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యాను. ఎన్సీఆర్టీ చదివాను, ఎవ్రీథింగ్ చదివాను. 2019 వెళ్ళేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్కి సార్ అయిపోతుంది అని. బట్ 2019 ప్రిలిమ్స్ రాస్తుంటే ఏమైంది, ఐ వాజ్ డూయింగ్ లాలా అనుకుంటూ మంచి ప్రిలిమ్స్ రాస్తున్నాను. ఎట్ హాఫ్ ఏ మార్క్ నాకు ఒక క్వశ్చన్ కనిపించింది, ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్సెస్ వర్చువల్ రియాలిటీ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్, బట్ అది పెద్దగా ఉంటే నేను ఐ కుడ్ నాట్ కాంప్రిహెండ్ ఇట్ బెటర్. సో నేను తెలిసి కూడా తప్పు పెట్టేశాను. అప్పుడు రియలైజ్ అయ్యాను, అఖిల్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. నువ్వు తెలిసింది తప్పు పెట్టినావు, తెలియనివి ఎన్ని తప్పు పెట్టినావో, ఇంకా హాఫ్ ఉన్నాయి, ఎట్లా పెడతావో లేదన్న ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి నా బ్రెయిన్ పనిచేయలేదు. తప్పు మీద తప్పు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. వచ్చి చూసుకుంటే ఫస్ట్ పెట్టిన 50లో 36 రైట్, నెక్స్ట్ పెట్టిన 40లో 10-15 రైట్. ఓ మై గాడ్. అది సింపుల్ సైకలాజికల్ ట్రిక్. నేను మిస్ అయ్యాను. నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ బ్రెయిన్ కూడా భయపడుతుంది, అండ్ ఇట్ లీడ్స్ టు ఇన్ ఏ రాంగ్ వే. ఫస్ట్ అటెంప్ట్ పోయింది. దెన్ మా ఫాదర్ దగ్గరికి వచ్చాను డిస్కస్కి, పోతుంది సార్ అని. డోంట్ వరీ బిడ్డ, అయిపోతుంది ఎక్సెట్రా. సో ఈ సపోర్టెడ్ మీ. దెన్ సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది. ప్రిలిమ్స్ పైన మంచి వర్క్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లో పోయినప్పుడు అంత ప్రిపరేషన్లో వెళ్ళిపోయాను, అంతే ప్రిపరేషన్ అయిపోతుందని. బట్ సెకండ్ అటెంప్ట్కి వెళ్ళేటప్పుడు ఐ అనలైజ్డ్ ఎవ్రీథింగ్. యూపీఎస్సీ పల్స్ ఏంటి, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తుంది, ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయకూడదని. సో ప్రిలిమ్స్ కంఫర్టబుల్గా క్లియర్ అయింది. క్లియర్ అయ్యి మెయిన్స్కి వచ్చే టైంకి అగైన్ మెయిన్స్ నేను ఆప్షనల్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఆప్షన్లో 230 సంథింగ్ వచ్చినాయి. ఐ ఫెయిల్ అయినప్పుడు బాధ వేయలే, ఎందుకంటే ఆయన ఓకే నేను మంచిగా రాసిన అని. అప్పుడు మా ఫాదర్ చెప్పాడు, బిడ్డ అవ్వదేమోరా, కోచింగ్కి వెళ్తావా అని. దెన్ వీ హ్యాడ్ ఏ హీటెడ్ డిస్కషన్. చెప్పాను కదా, తనేమో కోచింగ్ వెళ్ళి బిడ్డ నేను చూసుకుంటా కదా అని. లేదేం బాబు నేను సెల్ఫ్ స్టడీ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే మార్క్స్ వచ్చాయో అప్పుడు నేను ఏడ్చా, ఎందుకంటే ఐ మిస్డ్ బై 18 మార్క్స్. అండ్ ఆప్షనల్లో 220, 230 అంటే అక్కడ ఈజీగా 20-30 మార్కులు ఉండింది. బట్ దెన్ ఓకే, ఒక నమ్మకం ఏమొచ్చిందంటే ఇంటర్వ్యూ కాల్కి నేను కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాను, నేను ఇది చేస్తానని. సో థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ నేను చెప్పాను కదా, సెకండ్ అటెంప్ట్ అప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యాను అని. అండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ మేడం, ఈ మెంటరింగ్ జర్నీ పీపుల్కి తెలిసింది ఏంటంటే నేను సెలెక్ట్ అయ్యాక చేశానని. పీపుల్కి తెలిసింది ఏంటంటే 2019 నుంచి ఐ హావ్ బీన్ మెంటరింగ్ స్టూడెంట్స్. ఓకే. టెలిగ్రామ్లో దెర్ ఇస్ అన్ అనానమస్ ఐడి డార్క్ లైట్. ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ యూపీఎస్సీ ఐ విల్ ట్రై టు షో ఏ లైట్. దిస్ ఇస్ మై ట్యాగ్ లైన్ అనమాట. ఓకే. సో ఎవరెవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తుండేవాడిని ఎన్సీఆర్టీ చదవాలి, న్యూస్ పేపర్ ఎట్లా చదవాలి. అండ్ నేను రోజు న్యూస్ పేపర్ చదివేస్తూ హైలైట్ చేసి గ్రూప్లో పెట్టేసేవాడిని. అండ్ ఇప్పటివరకు ఆ గ్రూప్లో పీపుల్కి తెలియదు నేను సెలెక్ట్ అయ్యానని. నౌ ఇట్ ఈస్ ఏ రివల్యూషన్. సో 2021లో ఇట్లా మంచిగా అనాలిసిస్ చేసి ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అండ్ మెయిన్స్ కూడా క్లియర్ అయిపోయింది కంఫర్టబుల్గా. దెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చాను. ఓకే. మాక్ ఇంటర్వ్యూ ఇవ్వనీకి. ఇక్కడ ఒక మాక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఒక మాక్ అవైలబుల్ ఉండింది. ఇన్ఫాక్ట్ ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా మాక్ ప్యానల్ లేకపోతే ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన 2-3 క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేశాను. అండ్ ఫార్చునేట్లీ ముగ్గురిట్లో 2 గాట్ సెలెక్టెడ్, 2 ఇంటూ సర్వీసెస్. ఓకే. వెరీ గుడ్ మెమరీస్ నాకు. సో థర్డ్ అటెంప్ట్లో సెలెక్ట్ అయింది. దెన్ లైఫ్ చేంజ్డ్. సోషల్ స్టేటస్ కానీ, పీపుల్ నన్ను చూసే విధానం కానీ, ఎవ్రీథింగ్ చేంజ్. నేను లైఫ్ చూసే విధానం కానీ ఎవ్రీథింగ్ చేంజ్.